ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ ఇబ్బందులు, ఈ గొడవలు ఇయన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి అంటే, ఈ మానవుల్లో ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. మధ్యస్థ జన్మల్లో ఉన్నవాళ్ళుంటారు. చివరి జన్మల్లో ఉన్నవాళ్ళుంటారు. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కలవరు. భార్య చివరి జన్మల్లో ఉంటే, భర్త ప్రారంభ జన్మలో ఉన్నోడుంటాడు. ఒకవేళ భార్య ప్రారంభ జన్మలో ఉంటే, భర్త చివరి జన్మలో ఉన్నవాళ్ళుంటారు. ఈ ఆత్మలో ఉన్నటువంటి ఈ తేడా వల్ల ఈ అభిప్రాయ భేదాలు ఎక్కువుంటాయి. అంచేతే ఎక్కడ ఏ సంసారం చూసినా చాలామంది ఏమనుకుంటారంటే, లేబర్‌లో ఎక్కువుంటాయి గొడవలనుకుంటారు. లేతే ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ గొడవలుంటాయనుకుంటారు. కానీ డబ్బుండడము, లేకపోవడము అది ముఖ్యం కాదు. ఇద్దరి ఆత్మలు ఒకే స్థితిలో లేకపోవడమే ఈ గొడవలకు కారణం. మీరు గనక గమనించినట్లయితే, చివరి జన్మల్లో ఉన్నవా ఉన్నవాళ్ళవుతే ఇలాంటివి ఎక్కువగా కనిపించవు. వాళ్ళు అన్యోన్యంగా ఉండడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, సహకరించుకోవడం, వాళ్ళ పనుల్లో వీళ్ళు, వీళ్ళ పనుల్లో వాళ్ళు. తన గురించి కాకుండా ఎదుటి వారి గురించి ఆలోచించడం, ఇది చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకే కొంచెం చివరి జన్మలో ఇద్దరు ఉన్నట్లయితే చాలా అన్యోన్యత కనిపిస్తుంది వాళ్ళలో.